హాయ్ నమస్తే వెల్కమ్ టు తొలి కబురు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బాగా చర్చనీయాంశమైనటువంటి విషయం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అయితే రేవంత్ రెడ్డి ప్రధానంగా చేసిన వ్యాఖ్యలు ఏందో ఒకసారి మనం చూద్దాం. విపరీతం ఎట్లయిపోయిందనంటే అసలు కంటే కుసలన్నది ఎక్కువైపోయింది. ఎవరికి ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడితే మధ్యలోనే అడ్డంతో మాట్లాడి ఏదైనా ఏమన్నంటే చూసారా జర్నలిస్టుల మీద. ఇది మన ముఖ్యమంత్రి జర్నలిస్టులపై ఆయనకున్నటువంటి అభిప్రాయం. అయితే ప్రజలారా మీరు ఒకసారి గమనించండి. గడిచిన 10 ఏళ్ళుగా రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం మీద, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతి క్షణం అనుక్షణం ఆయన ఎంట నిలబడింది ఈ యూట్యూబర్సే, ఈ ఛానల్సే. అయితే ఈయన అంటున్నాడు యూట్యూబర్స్ యూట్యూబ్లు పెట్టుకుంటున్నారు, యూట్యూబ్ పెట్టుకొని బయటికి వస్తున్నారు సమాజంలోకి అని. ఎవడు సబ్జెక్ట్ లేకుండా ఎవడు బయటికి రాడే. ప్రతి వాడు సబ్జెక్టుతోనే బయటకు వస్తాడే. సబ్జెక్టు లేకుండా బయటకు వస్తే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? పోనీ జర్నలిస్టులకు ఏది కావాలా, జర్నలిస్టులకు ఏం ఉండాలా అనేది నువ్వు అంటున్నావు, కరెక్టే. అయితే రాజకీయ నాయకులు కావాలంటే ప్రాతిపదిక ఏం ఉండాలి చెప్పండి. రేవంత్ రెడ్డి అన్న, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నువ్వు ముఖ్యమంత్రి కాకంటే ముందు నీ పరిస్థితి ఏందో నువ్వు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకో. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీకు ఈ అహంకారం, ఈ అహంభావం నీకు ఎట్లా వచ్చినాయి? నువ్వు నిజంగా ఈ పరిస్థితి ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితి, ఈరోజు నీ చుట్టూ మంది మార్బల పోలీసులు, ఈ వ్యవస్థ ఎక్కడికి పోయినా కార్లు, ఎక్కడికి పోయినా నీకు జెడ్ కేటగిరీ లాంటి సెక్యూరిటీ, నువ్వు చిటికేస్తే ప్రభుత్వ యంత్రాంగం నీ ముందు నిలబడే పరిస్థితి వచ్చింది కదా. ఈ పరిస్థితికి కారణం ఎవరో తెలుస్తా? నువ్వు ఎవరినైతే కించపరుస్తున్నావో, ఎవరినైతే నువ్వు విమర్శిస్తున్నావో ఆ ట్యూబర్సే, ఆ యూట్యూబర్సే. దాదాపు 50 యూట్యూబర్స్ నీ కోసం నిద్రలేని రాత్రులు గడిపినాయి. దాదాపు 100 మంది జర్నలిస్టులు, 100 మంది టెక్నీషియన్లు, 100 మంది కెమెరామ్యాన్లు నీ కోసం నిద్రాహారాలు మాని బతికినారు, అన్నహారాలు మానేసి బతికినారు. ఎందుకు అంటే ఒక ప్రజాస్వామ్యం రాష్ట్రంలో నిలబడబోతుంది, ఒక ప్రజాస్వామ్యం నిలబడుతుంది అనే ఏకైక కారణంతో 10 ఏళ్ళు కేసీఆర్ని అనుభవించినారు, 10 ఏళ్ళ కేసీఆర్ని చూశారు. మొత్తం అప్రజాస్వామ్యబద్ధంగా నడిచింది పాలన. సో కొత్త ప్రభుత్వం రావాలంటే ఇటువంటి ఇప్పుడున్న నియంత్రణ పోవాలంటే కొత్త ప్రభుత్వం రావాలా. కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకోవాలంటే ఎన్ని సమస్యలు ఉంటాయి. ప్రజల్ని అవేర్నెస్ చేయాలా, ప్రజలకు జరిగిన విషయాలు చెప్పాలా, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలా, గతంలో పరిపాలన ఏ విధంగా జరిగిందో ఇవన్నీ చెప్పుకుంటూ పోతుండాలి కదా. అవన్నీ ఎవరు చెప్పారు? యూట్యూబర్సే చెప్పారు. నీ పాట ఉంది కదా, 3 రంగుల జెండా ఎత్తి ఉంది కదా. ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 3 రంగుల జెండా పాట వచ్చిందో నువ్వు ఒక్కసారి నాకు చూపి. సెల్ ఫోన్ ఆన్ చేసే ప్రతి యూట్యూబ్లో 3 రంగుల జెండా పట్టి సింహమోలే అనే పాట ప్రతి యూట్యూబర్స్ సెల్లో వచ్చేసింది. ప్రతి యూట్యూబర్ ఛానల్లో పెట్టారు. నువ్వేం డబ్బులు ఇవ్వలేదే. ఇచ్చింది వాళ్ళు పెట్టింది ఎందుకు? నీ మీద అభిమానంతో కాదు. ఒక ప్రభుత్వాన్ని మార్చుతాం, నియంతృత్వాన్ని మారుద్దామని, ప్రజాస్వామ్యాన్ని తీసుకొద్దామని వాళ్ళు పెట్టింది. కానీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు చూడు, ఓడెక్కేంత వరకు ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు గెలిచేంత వరకు నీకు యూట్యూబర్స్ కావాలా? గెలిచేంత వరకు యూట్యూబర్స్ని పక్కన పెట్టుకొని తిరిగినావు. గెలిచిన తర్వాత నీకు యూట్యూబర్స్ చేదయ్యారా? మెయిన్ స్ట్రీమ్ మీడియా నీకు కావాలనా? యూట్యూబర్స్కి కొన్ని ప్రాతిపదికలు పెట్టాలనా? ఇప్పుడు పనిచేస్తున్న యూట్యూబ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులుగా కొనసాగుతున్న ప్రతి వాడు జర్నలిస్టే. ఎవడు డబ్బులు ఇవ్వడం లేదు. నీలాంటి ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వడం లేదు. నీలాంటి దుర్మార్గ నీచ అహంభావం ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరు ఎంకరేజ్ చేయడం లేదు. ఎవరినో నువ్వు అన్నట్టు ఏదో ఒకటో రెండో ఛానల్స్ని వాళ్ళు మెయింటైన్ చేయొచ్చు.
కానీ మెజార్టీ యూట్యూబర్స్ని వాళ్ళు మాత్రం ఎప్పుడు మెయింటైన్ చేయడం లేదు. కష్టాలకు వచ్చి మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం స్కూల్స్, డిప్లొమాలు, దీనికోసం సపరేట్ ఒక 10-12 ఏళ్ల కృషి, వివిధ పత్రికల్లో వివిధ ఛానల్లో పనిచేసి ఎన్నో వార్తలు, ఎన్నో వీడియోలు, ఎన్నో సంగ్రహణలు, ఎన్నెన్నో చేసి జర్నలిస్టుగా మారుతారు. అంత ఈజీగా జర్నలిస్టుగా మారరు రేవంత్ అన్న. నీకు తెలియని విషయం కాదు. నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చినావు? సాధారణ ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి వచ్చినావు, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యావు. జెడ్పీటీసీ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తివి ముఖ్యమంత్రి ఎలా కాగలిగినావు? చంద్రబాబు నాయుడు ఆయన మీ గురువులాగానే నువ్వు భావిస్తావు. నీ ప్రస్థానం దాదాపు 90% నీ ప్రస్థానం అంతా టీడీపీలోనే కొనసాగింది. మరి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏమంటున్నాడు? చంద్రబాబు నాయుడు యూట్యూబ్కి సపరేట్ అకాడమీ పెడతా, ఆంధ్రప్రదేశ్లో యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేస్తా, యూట్యూబ్ ద్వారానే ప్రపంచానికి మనమేందో తెలుస్తుంది. ఈరోజు చైనాలో ఉన్న వ్యక్తి మనతో చాటింగ్ చేస్తున్నాడు, ఈరోజు అమెరికాలో ఉన్న వ్యక్తి ఈరోజు మనతో చాటింగ్ చేస్తున్నాడు. దానికి కారణం యూట్యూబ్ కాదా? నువ్వు అన్న మెయిన్ స్ట్రీమ్ మీడియానా? మరి అంత చంద్రబాబు నాయుడు ఎంతో విజనరీ ఉన్న గొప్ప లీడర్ని చూసి నువ్వు సిగ్గు తెచ్చుకో. నీ గురువు ఆయన, నువ్వు గురువులా భావిస్తావు కదా, నీ గురువు నువ్వు చూసి నువ్వు సిగ్గు తెచ్చుకో. నీ పంతా మార్చుకో. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు యూట్యూబర్స్ నీకు చేదయ్యారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా నీకు తీపయిందంటే దాన్ని మార్చేవాడేవాడు లేడు. 4 ఏళ్ళలో మారుస్తారు అది. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకో. యూట్యూబర్స్కి అవసరమైతే రాయితీలు ఇవ్వు. యూట్యూబర్స్ స్థాయి చూడు, ఎలాంటి జర్నలిస్టులు దాంట్లో కొనసాగుతున్నారు, వాడి అర్హత ఏందో నువ్వే తెలుసుకో. వీడియోస్ పెడుతున్నారు, ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, వార్తలు పెడుతున్నారు, నీకు తెలియడం లేదా ఎవడి స్థాయి ఏందనేది? ఎవడు అడ్డమైన రోడ్డు మీద వచ్చే ప్రతి వాడు గొట్టాలు తీసుకుని వస్తున్నాడా? వస్తే వాడు నిలబడగలుగుతాడా? ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతాడా? నిలబడలేడు. నువ్వు చెప్పిన ఆ యూట్యూబ్ వాళ్ళు, నువ్వు చెప్పిన ట్యూబర్స్ 4 రోజులు మాత్రమే ఉంటారు, తర్వాత వాళ్ళు ఈ పోటీ ప్రపంచంలో కనుమరుగైపోతారు. ఉండేది ఎవడంటే నిజంగా సత్తా ఉన్నవాడు మాత్రమే యూట్యూబ్లో కొనసాగుతాడు. వాడు జర్నలిస్ట్ అయితేనే, వాడు మొండోడైతేనే. వేరే మార్గాలు మాకు తెలియవు. యూట్యూబర్స్కి వేరే మార్గాలు తెలియవు, జర్నలిస్టులకు వేరే మార్గాలు తెలియవు, జర్నలిజం చేయడం తప్ప. కాబట్టే వాళ్ళు జర్నలిస్ట్గానే కొనసాగుతారు. నీ పందా మార్చుకో, నీ విధానాలు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీ స్థాయి ఏందో ఒకసారి, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి గుర్తించుకో రేవంత్ అన్న. నిన్ను బయటికి వెళ్ళిచ్చేవారా? ప్రతి చిన్న దానికి నిన్ను హౌస్ అరెస్ట్ చేశారు. కొన్ని సందర్భాలలో ఏడ్చావు. నీ కూతురు పెళ్ళికి కూడా నన్ను పోనీయలేదు, నా కూతురు పెళ్ళికి నన్ను పోనీయలేదని కొన్ని సందర్భాల్లో గుక్కి పట్టి ఏడ్చావు. మెయిన్ స్ట్రీమ్ మీడియా నీ దగ్గర రాలేదే ఆ రోజు? మెయిన్ స్ట్రీమ్ మీడియా నీ దగ్గర రాలేదే? వచ్చింది ఒక యూట్యూబర్సే. ఎన్నోసార్లు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళించలేరు. నీకు ఏదైనా చీమ చిటుక్కుమన్నా నిమిషాల్లో నీ ఇంటి ముందు వాలేటువంటి వాలినటువంటి వ్యక్తులు యూట్యూబర్స్. అయితే నువ్వు జర్నలిస్ట్ అంటున్నావు కదా, మరి ఇవి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా జర్నలిస్టే కదా అని నువ్వు అనొచ్చు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా జర్నలిస్టే, కానీ 100 కోట్లు 1000 కోట్లు పెట్టి 100 కోట్లు 1000 కోట్లు పెట్టి వాళ్ళు ఛానల్స్ నడుపుతుంటారు. వాళ్ళు నడిపేది జర్నలిజం కాదు, వ్యాపారం. ఆ వ్యాపారానికి నువ్వు సపోర్ట్ చేస్తావా? ఈరోజు నువ్వు అంటున్న పెద్ద మీడియా ఉంది కదా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది కదా, ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తుంది? యాడ్స్ రూపంలో కోట్లు సంపాదించుకుంటుంది. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాను అడ్డం పెట్టుకొని మీలాంటి వ్యక్తుల దగ్గర, ముఖ్యమంత్రుల దగ్గర, మంత్రుల దగ్గర చాలా కీలకమైన పనులు చేయించుకొని పోతుంది. ఏ ట్యూబర్స్కి నువ్వు చేసలేవే? అంత పెద్ద 100 కోట్ల ప్రాజెక్టులో ఉన్నటువంటి వర్క్స్ నీకేమో ఏ ట్యూబర్ అడుగుతలేడే? నీకు ఏం అన్యాయం చేశాడు యూట్యూబర్? నీ ఎలక్షన్లో ప్రతీది నీకు అండగా నిలబడ్డామా? నీ ఎలక్షన్లో ప్రతీది నీకు సపోర్ట్ చేయడామా? నీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేయడామా? ఏంది యూట్యూబర్ చేసిన పొరపాటు ఏంది నువ్వు ఒకసారి చెప్పాలా? ఈరోజు చిన్న పత్రిక, చిన్న పేపర్లు, యూట్యూబర్సు ఎంతోమందికి ఉపాధి ఇస్తున్నాయి. ఒక్కొక్క యూట్యూబ్ మీద 10-15 మంది బాగుపడుతున్నారు, ఏదో రూపంలో ఉపాధి సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఏళ్ళకు తరబడి మెయిన్ స్ట్రీమ్ మీడియా కోట్లు పెట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా రంగాన్ని నడిపిస్తుంది. ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టులు 10,000కో 20,000కో వాళ్ళ దగ్గర పని చేసుకుంటూ జీవితాంతం వాళ్ళ దగ్గర పని చేసుకుంటూ బయటికి రాలేకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు? వాడు యజమాని అనేటువంటి వాడు, మెయిన్ స్ట్రీమ్ మీడియా యజమాని అనేటువంటి వాడు, యాజమాన్యం అనేటువంటి పూర్తి స్థాయిగా జర్నలిస్టుల హక్కులు మర్చిపోయినారు. నీకు నిజంగా దమ్ముంటే, నీకు నిజంగా కార్మిక చట్టాన్ని మాకు అమలు చేయి. జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు?
మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మగ్గిపోతున్నారు, బయటికి రాలేక, అటు దాంట్లోనే కొనసాగలేక ఎంతోమంది మగ్గిపోతున్నారు. అటువంటి వాళ్ళకు హక్కులు 8 గంటల డ్యూటీ పెట్టు, నువ్వు దమ్ముంటే ఇటువంటివి చేయి. సరే ట్యూబర్ మీద పడినావు, మెయిన్ స్ట్రీమ్ మీడియా మీదే పడు, మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించే నువ్వు మాట్లాడాలి కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 8 గంటల వర్క్ పని గంటలు పెట్టు, అది స్ట్రిక్ట్గా అమలు చేయి. అప్పుడు నీ కథ ఏదో తెలుస్తుంది. ఏం రేవంత్ అన్న ఒక్కరన్నా నీకు పని చేశారా? ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా నీకు పనిచేసిందా? ఎన్నికలు స్టార్ట్ అయినప్పటి నుంచి, ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నికలు ముగిసేంత వరకు రిజల్ట్ వచ్చే రోజు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా టీఆర్ఎస్కే పనిచేసింది, బీఆర్ఎస్కే పనిచేసింది, కేసీఆర్కే పనిచేసింది. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావో ఆ తర్వాత నీ దగ్గరకు వచ్చింది మెయిన్ స్ట్రీమ్ మీడియా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకరోజు పస్తులుంటే వచ్చే నష్టం ఏముండదు. యూట్యూబర్స్కి ఒకరోజు పస్తులుంటే నష్టం చాలా ఉంది. యూట్యూబర్లు దాదాపు 100 మంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బానిసలుగా బతకలేక బయటకు వచ్చి జర్నలిజం స్టార్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ నువ్వు అవమానపరిచినట్టేనే. దమ్ముంటే ఉపాధి కల్పించు, దమ్ము లేకుంటే విమర్శించడం మానే. పని చేయాలనుకుంటే ఉపాధి కల్పించు. ఇంతమందికి నువ్వు ఉపాధి ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి నువ్వు పెట్టు ముందుకి. అప్పుడు అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఇష్టానుసారంగా నేను మాట్లాడి చెల్లుబాటు అవుతుంది, నేను ముఖ్యమంత్రిని కదా అంటే రేపొద్దున నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా వస్తుంది. నీకు ప్రతిపక్షం కూడా కాదు, నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవు, మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీ స్థాయి వస్తావు. అప్పుడు ఖచ్చితంగా నీకు ఉపయోగపడాల్సింది యూట్యూబర్సే. ఈరోజు యూట్యూబ్ని నడిపించే వాళ్ళు పెద్ద పెద్ద జర్నలిస్టులుగా ఉన్నారు. వాళ్ళేం చిన్న ఆషామాషి ఏం లేరు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ₹1,00,000 జీతం, 2 లక్షల జీతం తీసుకుంటున్నటువంటి జర్నలిస్టులు కూడా యూట్యూబ్ నడుపుకుంటున్నారు. ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు నడుపుకుంటున్నారంటే స్వతంత్రం, స్వేచ్ఛ, వీటి కోసమే బతుకుతున్నారు. వేరే ఉద్దేశం ఏం లేదు. నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? జర్నలిస్టులు ఖచ్చితంగా విద్యావంతులు, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏదో 10th క్లాసో ఇంటర్మీడియట్ చదువుకున్నవాడు పట్టణంలో అయితే నువ్వు అన్నట్టు అలాంటి వ్యక్తులని నువ్వు ఈ మీడియా నుంచి తీసేసినా కూడా ఎవరేం ఫీల్ కారు. అయితే ట్యూబర్స్ అంటున్నావు కదా, మీ రాజకీయ నాయకులు ఎంతవరకు పర్ఫెక్ట్ చెప్పు? చదువుకొని విజ్ఞానం ఉండి ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా నిలుస్తూ, మీలాంటి రాజకీయ నాయకులకు అండదండగా నిలుస్తూ అన్ని విధాలుగా ఉపయోగపడే జర్నలిస్టులని నువ్వు ట్యూబర్స్ అన్నావు. ఓకే, రాజకీయ నాయకులు ఎవడి దగ్గర నాలెడ్జ్ ఉంది? మరి జర్నలిస్టులకు నువ్వు ఒక ప్రాతిపదిక పెట్టినప్పుడు నాయకులకు ఎందుకు పెట్టలేకపోయావు? ఓ రాజకీయ నాయకులు అంటే ఇట్లా ఉండాలా, ఒక జర్నలిస్ట్ అంటే ఇట్లా ఉండాలా అంటే చెప్పండి అని అంటున్నావు నువ్వు. మీరే డిసైడ్ చేయండి అని. మరి రాజకీయ నాయకులు అనేవాడు కూడా ఎట్టుండాలా? రాజకీయ నాయకుడు అనేవాడు ఎట్టున్నా కూడా మాకు ఒకసారి మీరు కూడా దిశానిర్దేశం చేసే బాగుంటుంది రేవంత్ అన్న. ప్రజాస్వామ్యం, ఇండియన్ డెమోక్రసీ స్పెల్లింగ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు రాజకీయ నాయకులుగా. అసలు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఉన్నారు. 10th క్లాస్ కాదు కదా, వేలిముద్ర వేసే ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నారు. అలా అని చెప్పేసి అందరూ పోయి వాళ్ళని విమర్శించడం లేదే, రాజకీయ నాయకులకు విమర్శించడం లేదే. రాజకీయ నాయకులకు, జర్నలిస్టులకు, ఎవరికైనా నువ్వు మీడియా రంగానికి ఏమైనా చేయదలుచుకుంటే ఖచ్చితంగా అక్రిడేషన్ లే, వాళ్ళకి ఏదైనా రాయితీలు కల్పించు. మీడియా పిల్లలకు 50%, మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టుల పిల్లలకు 50% చదువుల్లో రాయితీలు కల్పించు. ఇటువంటి ఉపాధి కల్పించు. సపరేట్ ఒక అకాడమీని ఏర్పాటు చేయి. అంతేగాని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడి జర్నలిస్టుల మీద పడి ఏడవడం మంచిది కాదు రేవంత్ అన్న. నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో, నువ్వు ఓటుకు నోటు కేసు విషయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా నీ ఎంట నిలబడిందా? మొత్తం నీకు వ్యతిరేకంగానే వార్తలు రాసిందా లేదా? ప్రతి ఛానల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతి పేపర్లో నీ గురించి వార్తలు రాసింది. కానీ ఆ రోజు పాజిటివ్గా మాట్లాడింది నీ ఇప్పుడు నువ్వు ఎవరైతే విమర్శిస్తున్నావో వాళ్ళే, ఆ యూట్యూబర్సే. నువ్వు పిచ్చి పట్టినలాగా తిట్టినావు ఆ రోజుల్లో అసెంబ్లీ గేటు ముందు. గొంతు మీద కాలేసి తొక్కుతున్నావు మెయిన్ స్ట్రీమ్ మీడియాని. నా గురించి వ్యతిరేకంగా వార్తలు రాసి గొంతు మీద కాలేసి తొక్కుతా అని చెప్పినావు నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియాని. మరి ఇప్పుడు డెఫినేషన్ అడుగుతున్నావు నువ్వు యూట్యూబర్స్కి. అసలు జర్నలిస్టులకు డెఫినేషన్ ఏంటి అని అడుగుతున్నావు నువ్వు. జర్నలిస్టులకు డెఫినేషన్ అడిగేటోడివి, రాజకీయ నాయకులకు డెఫినేషన్ ఏంటి ఒకసారి చెప్పాలా రేవంత్ అన్న నువ్వు? రాజకీయ నాయకులకు ఏం డెఫినేషన్ ఉంటుంది? 4 మర్డర్లు చేయాలనా? బాలికల్ని వేధించాలనా? మైనర్ బాలికల్ని వేధించాలనా? కబ్జాలు చేయాలనా? దాడులు చేయాలనా?
అరాచకాలు చేయాలన్నా, అశాంతి ప్రేరేపించాలన్నా, నకిలీ మద్యాన్ని నమ్ముకోవాలన్నా, నకిలీ నోట్లు నమ్ముకోవాలన్నా, అడ్డగోలు వ్యాపారాలు చేయాలన్నా, రియల్ ఎస్టేట్ దందాలు చేయాలన్నా, ఎవడన్నా అడుగుతావు బెదిరించాలన్నా, కొట్టాలన్నా, చంపాలన్నా, ఏది రాజకీయ నాయకులకు డెఫినేషన్ చెప్పు నువ్వు ముందు. సమాజాన్ని ఎంతో కొంత ఉద్ధరించేటువంటి డిపార్ట్మెంటు ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రాజకీయ రంగమే. మీ ద్వారానే చట్టాలు అమలవుతుంటాయి. మా ద్వారా పెద్ద సమాజంలో ఉన్న సమస్యల్ని బయటికి తీసి ప్రభుత్వానికి చూపించేవారు, కానీ వాటిని చట్టాలు చేసేది మీరు. ఇప్పుడు ఎంతమంది ఎంతమంది రౌడీలు ఉన్నారు, ఎంతమంది కేసులు ఉన్నాయి, ఎంతమంది మీద ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయి, వాళ్ళకు డెఫినేషన్ ఏంటి, అసలు రాజకీయ నాయకుడు కావాలంటే డెఫినేషన్ ఏంటి, ఎమ్మెల్యే కావాలంటే డెఫినేషన్ ఏంటి, ఇవి చెప్పు ఫస్ట్. ముందు నీ రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేసుకో. ఆ తర్వాత నువ్వు యూట్యూబర్స్ గురించి వ్యాఖ్యలు చేయరేవంతన్నా. పక్కన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఒక విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్కి, ఎంత మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. యూట్యూబర్స్ని ఎక్కడ పోయినా గౌరవించేటువంటి వ్యక్తి. మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఏ రకంగా గౌరవిస్తాడో యూట్యూబర్స్ని కూడా అదే రకంగా గౌరవించే వ్యక్తి. నువ్వు వ్యాపారాలు చేయాలనుకుంటే నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టు. అలా నీ యజమాని జర్నలిస్టా, లేకుంటే ఇంకా ఇంకేదైనా కెమెరామ్యానా, జర్నలిజం రంగంలో ఏమైనా అనుభవం ఉందా, ఇవన్నీ ఏం చూడరు. డైరెక్ట్గా అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చేస్తారు. కేవలం ఇంకా డబ్బు ఉంటే చాలు. డబ్బు ఉంటే నువ్వు అన్ని రకాలుగా అనుమతులు తెచ్చుకోవడం, నువ్వు ఒక పెద్ద జర్నలిస్ట్గా ఎస్టాబ్లిష్ కావచ్చు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జర్నలిస్ట్కి డెఫినేషన్ అదే. జర్నలిస్ట్కు డెఫినేషన్ నువ్వు అడుగుతున్నావు కదా, జర్నలిస్టులకు డెఫినేషన్ అదే. ఏంటంటే ఖచ్చితంగా డబ్బులు ఉన్నవాడు పెద్ద మీడియా సంస్థను ఏర్పాటు చేస్తున్నాడు, అనుమతులు తెచ్చుకుంటున్నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చు. మరి వాళ్ళని నువ్వు ప్రశ్నించేవే? యూట్యూబర్సు చిన్నగా ఉపాధి కోసం బతికే యూట్యూబర్సు, నీకు వేలు లక్షల కోట్లు వీళ్ళకి ఎవడు రాయితీలు అడిగితే కూడా ఎవడిచ్చేటోడు లేడు. చిన్న కెమెరాలు కొనుక్కుంటామంటే కూడా నీకు బ్యాంకర్స్ నమ్మడం లేదు. అటువంటి వ్యక్తులని నువ్వు ఈ రకంగా మాట్లాడితే నిన్ను అధికారంలోకి తీసుకొచ్చింది కూడా వీళ్ళే. మరి ఇటువంటి వ్యక్తులను నువ్వు ఇట్లా మాట్లాడితే వచ్చే ప్రయోజనం ఏముంది రేవంత్ అన్న? ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే, యూట్యూబర్స్కి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే నీ ఎదుగుదలలో ప్రతి అడుగులో యూట్యూబర్స్ ఉన్నారు.